ఇది వచ్చేసి పెన్సిల్ మిషన్ అండి. సో మిషన్ ప్రైస్ వచ్చేసి 75,000 ఉంటుంది. జిఎస్టీ 18% యాడ్ అవుతుంది. సో ఇదేంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. దీనికి టైమర్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది అనమాట ఈ మిషన్. సో ఒకసారి నేను పెన్సిల్ అనేది ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. మీకు రా మెటీరియల్ పెన్సిల్ ఇలా ఇస్తాము, మీరు ఇలా తయారు చేసి మాకు ఇవ్వాలి, అంటే కోటింగ్ చేసి ఇవ్వాలి. ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. స్టాండ్ తీసుకోవాలి, ఇది స్టాండ్ అంటాం. స్టాండ్కి ఈ పెన్సిల్ ఎందులో పెట్టేసేయాలి. ఇక్కడ మనకి స్టాండ్కి ఇట్లా 4 ఉంటాయి అన్నమాట. 4 హోల్డర్స్ 4 పెట్టేసేయాలి. ఇట్లా 4 పెట్టేసేయాలి. దీనికి గమ్ అప్లై చేయాలి. ఇక్కడ గమ్ ఉంది కదా, ఈ గమ్ బ్రష్తో అప్లై చేయాలి. ఫస్ట్ ఇట్లా టిప్కి పెట్టాలి పైన. ఇప్పుడు బ్రష్ ఇట్లా కింది నుంచి పైకి చేసేయాలి నీట్గా. గమ్ అనేది మనం నీట్గా అప్లై చేస్తే పెన్సిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వర్క్ అనేది మనం గమ్ ఎలా అప్లై చేస్తామో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా చేయాలి. సో ఫైనల్గా అన్ని పెన్సిల్స్కి నేను గమ్ అనేది అప్లై చేశాను. నీట్గా అప్లై చేసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది. సో ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇక్కడ మిషన్లో మ్యాగ్నెట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇందులో ఇట్లా పెట్టేసి అటాచ్ అవుతుంది. క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్ స్విచ్ కనిపిస్తుందా, ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వచ్చి సెకండ్స్ పడుతుంది, 30 సెకండ్స్. సో 30 సెకండ్స్లో ఆ పెన్సిల్స్ అనేవి రెడీ అవుతుంది. 30 సెకండ్స్కి 4 పెన్సిల్స్ అవుతుంది. 4 అనేది ఎట్లా అంటే స్టాండ్కి ఇట్లా మనం 4 పెన్సిల్స్ పెడతాం కదా, ఆ 4 పెన్సిల్స్ అవుతాయి అన్నమాట. సో టైమర్ అనేది ఆటోమేటిక్గా స్విచ్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. టైమర్ అయిపోగానే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అనమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది అనమాట ఈ మిషన్. చూడండి, టైమర్ అయిపోవడానికి వస్తుంది, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో అలా ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఈ స్టాండ్ అనేది 30 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. సో మనకి ఇది రూమ్ టెంపరేచర్లోనే డ్రై అయిపోతుంది. ఫ్యాన్కి కానీ సన్లైట్కి కానీ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్ పెన్సిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు రా మెటీరియల్ అనేది మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తాం. సో మీరు దానికి ప్రతిసారి అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో దీనికి ఏంటంటే ఓన్లీ 1 టైం డిపాజిట్ ఉంటుంది. అంటే ఒకసారి మీరు డిపాజిట్ చేసుకుంటే మీకు అగ్రిమెంట్ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి 5 ఇయర్స్ వరకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రా మెటీరియల్ మీకు మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. 5 ఇయర్స్ తర్వాత మీరు ఎంతైతే డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటుందో అది మళ్ళీ మీకు రీఫండ్ అవుతుంది, అంటే మీకే వస్తుంది అన్నమాట.